ప్రైజ్ ది లార్డ్. పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దాన్ను, లోయలో పుట్టు పద్మం వంటి దాన్ను. ఆమెన్. ఇక్కడ షారోను పుష్పం అనేది యేసుప్రభు వారికి సాదృశ్యం. అసలు షారోను పుష్పం అంటే ఏంటి? షారోను పుష్పము ఎక్కడ పూస్తుంది? అది మామూలు నేల మీద కాదు, ఎత్తైన కొండ ప్రదేశాల్లో పూస్తుంది. అలాగే షారోను పుష్పం వలె యేసుప్రభు వారికి ఎత్తైన స్థలంలో ఉంటారు. రెండోదిగా షారోను పుష్పము దాన్ని పెంచుకోవాలి అంటే దానికి ఏం పెద్ద మేత కానీ పెద్ద నీరు కానీ ఎక్కువగా ఏమీ దానికోసం సదుపాయాలు ఏం చేయక్కర్లేదు. అది చాలా చాలా సులువుగానే ఎదుగుతుంది ఆ పుష్పం. అలాగే యేసుప్రభు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎక్కువగా ఈ లోకానుసారమైన పనులు కానీ అలాంటివి ఏమీ చేయక్కర్లేదు. మన హృదయాన్ని ఆయనకి అర్పిస్తే చాలు. మనం ఆయన్ని నిజమైన దేవుడిగా అంగీకరిస్తే చాలు. అలాగే మూడోదిగా షారోను పుష్పం దాని పక్కన ఉన్న మొక్కలకి అంటుగా ఉన్నప్పుడు అది చాలా చాలా తేలిక పాకుతూ ఉంటుంది. అలాగే యేసుప్రభు వారు పరిచయం చేసిన సమయాల్లో ఆయన బైబిల్ గ్రంథంలో ఆయన ఒక్కరిగా వెళ్ళటం కాదు, కానీ అనేక మందిని ఆయన ముట్టారు, అనేక మందిని ఆయన స్వస్థపరిచారు. అలాగే ఈ రోజున యేసుప్రభు వారి గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉన్నామో, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో, యేసుప్రభు వారు మనకిచ్చిన ప్రేమను అదే రీతిగా మనం పంచుతున్నామా, అదే రీతిగా మనం ఆయన్ని చూపిస్తున్నామా, కనుపరుస్తున్నామా? యేసుప్రభు వారు షారోను పుష్పం అయితే ఆయన తెలుసుకున్న మనం కూడా షారోను పుష్పం వల్లే ఈ లోకంలో సంచరించాలి. ఆమెన్.